తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తులం బంగారం 70,000 పైమాటే కదా, అంటే ఒక్కొక్క వధువుకు 1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి అర్హతలు ఇంకా నిర్ణయించాల్సింది. అన్ని సంక్షేమ పథకాలలానే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులని ప్రాథమికంగా అధికారులు నిర్ణయించారు. అయితే ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో పేదింటి వారు ఎంతమంది పెళ్లిళ్లయ్యాయి, ఎంత మొత్తంలో 1,00,000 నగదుతో పాటు తులం బంగారాన్ని కూడా ఇచ్చేందుకు అవసరమైన నిధులు సమీకరించాలి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో త్వరలోనే ఈ పథకం గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేలా ఇప్పటికే 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి కల్పించారు. దీంతో పాటు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తే మహిళలకు హామీల్లో అమలులో పెద్దపీట వేసినట్లవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా త్వరలో విడుదల చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సీజన్ నుంచి దీనిని అమలు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తం మీద తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్ త్వరలో రాబోతుంది. మొత్తానికి కొత్త ఏడాది ఈ పథకం అమలయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.